ఎదగాలంటే మనసుకు నచ్చిన నమ్ముకున్న రంగంలో కృషి చేయాలి. ప్రతి విషయాన్ని శోధించి సాధించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలరు. ఈ మాటలకు అక్షరాల సరిపోయే వ్యక్తి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఈ పేరు వినగానే మహోన్నత చిత్ర నిర్మాణ సంస్థ విజయ బ్యానర్స్ పురణకు వస్తుంది. గుండమ్మ కథ, మాయాబజార్, మిస్సమ్మ, పాతాళ భైరవి వంటి చిత్రాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. అంతటి ఘనచిత్ర కలిగిన విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని ఓసారి మననం చేసుకుందాం. బి నాగిరెడ్డి కడప జిల్లా పొట్టింపాడు గ్రామంలో 1912 డిసెంబర్ 2న జన్మించారు. ఉల్లిపాయల ఎగుమతి వ్యాపారం కోసం 14 ఏళ్ల వయసులోనే చెన్నై వచ్చారు. నాగిరెడ్డి సోదరుడైన దర్శకుడు బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో సినిమా రంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. మొదట్లో బిఎన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాల పబ్లిసిటీ వ్యవహారాల్ని నాగిరెడ్డి పర్యవేక్షించేవారు. ఉత్తరోత్తర విజయవారి చిత్రాలే పబ్లిసిటీకి, విజయాలకి మారుపేరుగా నిలిచాయి. వివాహ భోజనంబు నన్ను తలకినది, నీవేనా నన్ను పిలకినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర. వ్యాపారంలో నష్టం వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లిన నాగిరెడ్డి మిత్రుల ప్రోత్సాహంతో మళ్లీ చెన్నై వచ్చి బిఎన్కే ప్రెస్ ఆరంభించారు. అప్పుడే ఆయనకు రచయిత చక్రపాణి పరిచయం అయ్యారు. ఈ కాంబినేషన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ మేలి మలుపు. చక్రపాణి సహకారంతో తొలుత వాహిని స్టూడియోను లీజుకు తీసుకుని అనంతరం దాన్ని సొంతం చేసుకుని విజయవాహిని బ్యానర్ కి అంకురార్పణ చేశారు. అర్జునుడి మారుపేరైన విజయని తన బ్యానర్ కి పేరుగా ఎన్నుకుని పార్థుని విజయ పతాకాన్ని విజయ బ్యానర్ పతాకంగా మార్చారు. వీడి అవతారం పని చేసినట్టే ఉంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదైనా కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పండి, చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. ఓహో, మేము పెద్ద కాపులంలే. పెద్ద కాపులా? అవును. ఏ కాపులు అయితే మాకెందుకు? అది ఇది అనకుండా మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంతే. ఓ, అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా, జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. ఏమిటా పిచ్చాన్ని పట్టుకొచ్చావు? ఇగో పిచ్చోడు గిచ్చోడు అంటే నేను పడేవాడిని కదా గుండకపోయింది. గుండక్క? నేను నీకు అక్కనట్రా? నేను అక్కంటే తప్ప గంటనా? ఏమన్నావు? గంటన్నా? అవ్వన్నా, అసలు వరుస కలపందే మనకు పెళ్ళడం శాత కదలే. నేను పోతా. ఆగరా, నీ ఇష్టం వచ్చినట్టే పిలుతూ గాని. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళ.
1949లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విజయ బ్యానర్స్ పై వాహిని స్టూడియోలో షావుకార్ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్, జానకి, ఎస్వి రంగారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే షావుకారు జానకి సినిమా రంగానికి పరిచయమయ్యారు. 1950 నాటి షావుకార్ నుంచి 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఎన్నో చిత్ర రాజాలు విజయవారి ఖాతాలో చేరిపోయాయి. 5 భాషల్లో దాదాపు 35 చిత్రాలు నిర్మించిన నాగిరెడ్డి విజయవాహిని స్టూడియోస్, విజయ హాస్పిటల్, ప్రసాద్ ప్రొసెస్, చందమామ పబ్లికేషన్స్ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసి ఓ చైతన్య స్ఫూర్తిగా నిలిచారు. నల్లాడైతే అయ్యాడు, నీ కూతురు నేవద్దులే. ఓహో, నువ్వు మాటలు నేర్చావే. ఏ ఇవి కూడా బస్తీ పోయి నేర్చుకురావాలా? ఏం సత్యం, మా సుబ్బులు ఇదివరకు లాంటిదే అనుకున్నావేమో. జాగ్రత్త, వాళ్ళ మావి దగ్గర తరఫీదయింది. నా కోసం సంపాదించిన తాళాలు నీ చేతికి ఇచ్చిపోతాళ్లే. నేను ఖర్చుదారునని భయం. అబ్బా, ఏమిటమ్మా జుట్టు అట్లా పీకుతావు? మరేమిటే, జడ వేస్తుంటే కుదురుగా కూర్చోక వయ్యారాలు పోతావు. ఏం వయ్యారం అమ్మా? మొహం చూసుకోవడం కూడా వయ్యారమేనా? కాక ఈ వేషాలన్నీ సత్యం దగ్గర వేరాదు, నా దగ్గర ఎందుకు? ఏ నాకేం భయమా? తలగొట్టి మొలేస్తాడేమిటి? సరే గాని నిజం చెప్పవే, నీకు సత్యం అంటే ఇష్టమేనా? వాడిని చేసుకుంటా. బాగుంది. ఎక్కడైనా ఆడవాళ్ళు మొగాళ్ళని చేసుకుంటారేమిటి? అన్నయ్యని నువ్వే చేసుకున్నావా? ఓసిపుడుగా. నా సంగతి ఎట్టా ఉంచు గాని సుబ్బులు, సత్యం అంటే నీకు ఇష్టమేనా చెప్పు. నా ఇష్టమే ఉంది. నాన్నకు, నీకు, అన్నయ్యకి ఇష్టమైతే మీరే గుంజ కట్టినా చేసుకుంటా. ఓసిగడుగ్గాయి, నువ్వు చెప్పకపోతే మాత్రం నేను లాగలేననుకుంటావా? ఓ వదినా, ఇట్లా ఎగతాళి చేస్తే అన్నయ్యతో చెప్తాదా? షావుకార్ తర్వాత అరేబియన్ నైట్స్ లోని అల్లావుద్దీన్ కథ స్ఫూర్తితో పాతాళ భైరవి చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, మాలతి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా 1951లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే సినిమాని తమిళ, హిందీ భాషల్లోనూ తెరకెక్కించారు. 3వ చిత్రంగా పెళ్లి చేసి చూడు తెరకెక్కించిన విజయ సంస్థ పౌరాణిక చిత్రాల దర్శకుడు కమలాకర కామేశ్వరరావుని చంద్రహారం ద్వారా తెలుగు సీమకు పరిచయం చేశారు. విజయ వారి చిత్రాల్లో కథానాయకుడు ఎన్టీఆర్ఏ కావటం మరో విశేషం. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. వేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమౌనో ఎన్ని కుమిలే తల్లిని కుములుమని. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. దేవికి సాష్టాంగ నమస్కారం శాయరా. సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది. దేవి అనుగ్రహించు. అలా కాదు రాడింభక. ఇంకెలా స్వామి? నేను చూపిస్తాను చూడరా. ఇలా కూర్చొని కాళ్ళు, వక్షము, ముఖము నెలమోపి జయ పాతాళ భైరవి. అది సరే, ఆవిడెక్కడున్నదని, ఎప్పుడొస్తుందని ఇలా ఎలా కనిపెట్టుకుంటావు? ఎక్కడైనా ఉండని, ఎప్పుడైనా రాని, నా జీవితం అంతా కనిపెట్టుకుని ఉంటా. పిచ్చివాడ, నీవెంత, నీ జీవితం ఎంత? ఇదిగో కనపడని ఊహా సుందరి కోసం నీ జీవితం అంతా వ్యర్థం చేసుకోక ఎదుటపడి ప్రాధేయపడుతున్నా. ఈ దేవకన్యను వరించి స్వర్గ సుఖాలు అనుభవించు. నాకు నీ స్వర్గ సుఖాలు వద్దు. నీవు